భవిష్యత్తులో జరిగిపోయి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈశ్వరమ్మ మన్మడు సురేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. ఆ పోటీ చేయడానికి ప్రస్తుత ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మదియాసి గౌడ్ సహకారం ఏ విధంగా ఉంటుందో ఈశ్వరమ్మ గారిని అడిగి తెలుసుకున్నాం. మా తమ్మి మదియాక్షి మీద నాకు ఫుల్ నమ్మకము. నాకు మదియాక్షి ఎప్పుడే కానీ నన్ను అక్కలాగా నేను చూసిండు కానీ నన్ను తక్కువ చూడలేదు. మదియాక్షి నా మన్మనికి తన వంతు బాధ్యతగా కొట్లాడి నా మన్మనికి టికెట్ ఇప్పించే శక్తి ఆయన దగ్గర ఉంది. ఇప్పిస్తాడనేది కూడా నేను మా తమ్మిని మదియాక్షిని కూడా నేను ఫుల్ నమ్ముకుంటున్నా. మరి అప్పుడు ఆ రోజులలో నేను కాంగ్రెస్ తరఫునే నేను నామినేషన్ వేసి నాకు గుర్తింపు వచ్చినాక ఇదే సుధీర్ రెడ్డి మరి ఇన్ఛార్జి మినిస్టర్ను మన శ్రీధర్ బాబు గారిని తోలుకొని వచ్చి నన్ను విడ్రా చేయించాడు. నేను గెలిచేదాన్ని, ఆ రోజు కూడా నేను గెలిచేదాన్ని. విడ్రా చేయించాడు. విడ్రా చేయించి నీకు ఏదో చేస్తామ్మా ఏదో చెప్తామ్మా అని అంటే కూడా మరి నేను నాకేం చేసింది ఏం లేదు. నాకు నేనేం సంపాదించుకుంది కూడా నాకు ఆ ఆలోచన కూడా నాకు లేదు. ఒక కర్మన్ఘట్ టెంపుల్ చైర్మన్ అంటే అదొక నాకు చిన్న పదవి, అది సేవకే పోయినా కానీ నేను భగవంతుని సేవకు ఒకటి చేసి వచ్చినాను నేను. మరి నేను ఒక మంత్రిగా ఆయన నా ఇంటికి వచ్చి ఈయన తోలుకొస్తే ఆయన వచ్చిండు కాబట్టి నేను మంత్రి మాట కన్నా ఎక్కువ నాకు గెలవడం గొప్ప కాదని నేను శ్రీధర్ బాబు గారు మాట పట్టుకొని నేను విడ్రా అయినది కూడా మళ్ళీ నన్ను శ్రీధర్ బాబును కలవనియలేదు. నేను కలవలే కూడా. ఇప్పుడు శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు. శ్రీధర్ బాబు మదియాక్షి వీళ్ళందరూ కలిసి నా మన్మనికి సురేష్ యాదవ్ను టికెట్ ఇచ్చి గెలిపిస్తారని వాళ్ళ మీద నాకు 100% వాళ్ళు నాకు నమ్మకం ఉందనేది నేను మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా బిడ్డ.